మీ అందరికీ ప్రభు యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆగస్టు 15, 2024 మనకెప్పుడు స్వాతంత్రం వచ్చింది? ఆగస్టు 15 56 47నా? 1947 ఆగస్టు 15న మనకి స్వాతంత్ర దినోత్సవం వచ్చింది. స్వాతంత్రము మన దాయాది దేశమైనటువంటి పాకిస్తాన్కి 14న వచ్చింది. ఓకేనా? 14 వాళ్ళు చేసుకున్న తర్వాత 14 అర్ధరాత్రి నుంచి మన వాళ్ళు స్టార్ట్ చేశారనమాట. కాబట్టి 15 ఆగస్టు 15 1947 మనకి స్వాతంత్ర దినోత్సవం అప్పటి నుంచి జరుపుకుంటున్నాం. ఇది 77 వసంతాలు పూర్తి చేసుకొని 78వ సంవత్సరంలోనికి ఇప్పుడు ప్రవేశించాం కనుకనే 78th యానివర్సరీ లేదా 78th ఇండిపెండెన్స్ డే, స్వాతంత్ర దినోత్సవం. మామూలుగా అయితే మీ స్కూల్స్లో కాలేజెస్లో మీ అందరికి అలవాటే, అంతకుముందు చేసినప్పుడు బిఫోర్ 8 o'clock లేదా సన్ రైజ్కి ఆ టైంలోనే ఫ్లాగ్ వేసేసి మొత్తం చేయించి ఫ్లాగ్ హాయిస్టింగ్ చేసి తర్వాత మనము కార్యక్రమాలు జరుపుకుంటూ ఉంటారు. కొంతమంది ఎవరన్నా చిన్నప్పుడు అయితే మాకు చాక్లెట్లు ఇచ్చేవారు, మీకే ఇచ్చారు నాకైతే తెలియదు. మాకు ఆశ చాక్లెట్లు ఇచ్చి పంపించేసేవాళ్ళు. మేము అప్పుడు వాటి కోసమే పరిగెత్తే వాళ్ళం. కానీ ఇప్పుడు దేవుడి దయ వల్ల అంటే దేశభక్తి అంటే ఏంటి, దేశం అంటే ఏంటి, ఎందుకు మనం దేశాన్ని స్వాతంత్రాన్ని జరుపుకోవాలనేది జరుపుకుంటూ ఉన్నాం. తెలుసుకొని మీరు కూడా అలాగే జరుపుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. కాబట్టి ఈ కార్యక్రమాలు కూడా జరిపిస్తూ ఉన్నాం. క్షమించాలి, కొద్దిగా చివరి నిమిషాల్లో తీసుకున్న కొన్ని డెసిషన్స్ వల్ల జెండా వందనం లేట్ అయింది. కాబట్టి ఆరాధన స్టార్ట్ అవ్వడం లేట్ అయింది. అది లేట్ అయింది కాబట్టి వాక్యం కూడా ఈ సమయానికి వచ్చింది. నిజానికైతే ఎంత 2 అయిందా? 5 నిమిషాలు తక్కువ 2 అంట, 10 నిమిషాలు తక్కువ 2 అంట. మనం స్టార్ట్ చేసింది 11. సో 9:55 అన్నది బ్రదర్ చెప్పాడు, కాకపోతే అది 10:55 అయింది. అట్లా గంట డిలే అవుతూ వస్తుంది. సరే, నేను కూడా ప్రభు చిత్తమైతే అన్న ఆల్రెడీ కొన్ని చెప్పారు, దాంట్లో కొన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ప్రయత్నిస్తాను. దేవుడు నడిపించిన ఏకాత్మను బట్టి కొన్ని విషయాలు అన్నగారు ముందే చెప్పారు. వాటిని నేను కొద్దిగా నాకు దేవుడిచ్చిన వాక్యాల భాగాలను బట్టి చెప్తాను. మూలవాక్యం చదువుదాం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం. ఇర్మీయా గ్రంథం 33వ అధ్యాయము 6వ వచనం ఎవరైనా చదువుతారా? తీసారా? నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. ఆమేన్, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు, లేదా ఇంకొక మాటలో చెప్పాలంటే తండ్రి అయిన దేవుడు ఇర్మీయా ప్రవక్తకు చెప్తా ఉన్నాడు అనమాట. మరలా 2వసారి ప్రత్యక్షమై, మీకు ఈ మాట చాలా మార్లు మీరు వినుంటారు, నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నేను మీకు తెలియజేస్తాను అని చెప్పి ఇర్మీయా గారికి తెలియజేస్తాడు. చాలా మార్లు ప్రార్థన చేసేటప్పుడు ఈ మాటలు చెప్తారు, మీరు కూడా ప్రార్థన చేయండి. కొంతమంది సేవకులు అయితే మనకి ఎమర్జెన్సీ నెంబర్ ఏంటంట 333, ఏంటది? ఇర్మీయా 33:3, నీవు నాకు మొర్రపెట్టుము నేను నీకు ఉత్తరం ఇస్తాను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు. అంటే ఇది మామూలుగా కొన్ని మామూలు విషయాలే కాదు, గ్రహింపలేనటువంటి గొప్ప సంగతులు. మనకి కొన్నిసార్లు ఏం జరుగుతుంది మన కుటుంబంలో, ఏం జరుగుతుంది మన దేశంలో, మన చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలా ఉంది, ఏం జరుగుతుంది అనేది అర్థం కానటువంటి సంగతులు, మనకి ఆలోచనకు అందనటువంటి సంగతులు, గ్రహింపలేనటువంటి సంగతులను నేను తెలియజేస్తాను. అదే రీతిగా గూఢమైన సంగతులను నీకు తెలియజేస్తాను. అంటే ఇంగ్లీష్లో ఏముంటుందంటే మిస్టరీస్, రహస్యాలను కూడా దేవుడు తెలియచేస్తాడు. ఎవరన్నా చెప్పారా ఇంతకుముందు రహస్యాలు? చెప్తారా ఎవరన్నా బైబిల్లో రహస్యాలు అని చెప్పిన వ్యక్తి?
దానియేలు, దేవునికి స్తోత్రం. మీ ఆయన పేరు బాగా గుర్తుపెట్టుకున్నారు అక్క. ఇంకా ఇంకెవరన్నా? యోహానా? ఏ యోహాన్? చాలామంది యోహాన్లు ఉన్నారు. యోసేపు, దేవునికి స్తోత్రం. ఓకే, యోసేపు కళ భావాన్ని చెప్పాడా లేదా? ఆ రాజుగారు అన్నాడు నాకే తెలియదు అన్నాడు. దానియేలు చెప్పాడు, అలాగే యోసేపు కూడా కళకి, ఫరో రాజుకి కళకి భావం చెప్తాడు. ఓకేనా? కాబట్టి కాబట్టి ఇరువురు కూడా దేవుడు కళభావాన్ని చెప్పమన్నప్పుడు మొట్టమొదట, అంటే పాత నిబంధనలో మొట్టమొదట వచ్చేది యోసేపు కాబట్టి యోసేపు చెప్పాడు. తర్వాత దానియేలు గారు కూడా నెబుకద్నెజరుకు చెప్తాడు. ఓకే, వారు ఎలా చెప్పారు? దేవుని యొక్క సహాయంతో దేవునికి ప్రార్థన చేసి చెప్పారు. కాబట్టి గూఢమైన సంగతులు కూడా తెలియజేసేది దేవుడే. అర్థమవుతుందండి? అయితే ఈ స్వాతంత్ర దినోత్సవం వచ్చింది, వాక్యము చెప్పమన్నారు కనుక నేను దేవుడిని అడిగినప్పుడు దేవుడు ఏం తెలియజేశారంటే, ఈ మాట 33వ అధ్యాయం 6వ వచనంలో చెప్పిన మాట, నేను దానికి అని చెప్తున్నాడు. అంటే అక్కడ అర్థం ఏంటంటే దేశానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. మరలా రప్పించడం అంటే అర్థం ఏంటి? అంతకుముందు ఉందా లేదా? ఉందా? డౌట్గా ఉందా? మరలా అంటే నువ్వు మళ్ళీ వెళ్ళిరా అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ వెళ్ళావు కాబట్టి మళ్ళీ ఒకసారి వెళ్ళిరా. మళ్ళీ తీసుకురా అంటే అంతకుముందు వెళ్ళావు కాబట్టి మళ్ళీ తీసుకొని రా. ఓకేనా? మరలా రప్పిస్తానన్నాడు దేవుడు. అంటే మన దేశం గురించి దేవుడిచ్చిన మాట. నిజానికి అది ఇశ్రాయేలీల గురించి లేదా యూదా దేశం గురించి చెప్పిన మాట. కానీ మన దేశం గురించి ప్రార్థించినప్పుడు, మన దేశంలో ఉన్న కొన్ని పరిస్థితుల గురించి ప్రార్థన చేసినప్పుడు దేవుడు చెప్పిన మాట, నేను మరలా దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను. అదేందండి, ఆరోగ్యము స్వస్థత ఒకటా కాదా? ఆరోగ్యము స్వస్థత ఒకటేనా? చెప్పండి. కాదా? ఎందుకు కాదు? ఎందుకు కాదో కూడా చెప్పాలి. కాదంటే సరిపోదు. అవునంటే ఎందుకు అవునో కూడా చెప్పాలి. ఎందుకు వచ్చిన గోల సైలెంట్గా ఉంటే ఆయనే చెప్తాడులే అనుకున్నారా? ఆరోగ్యము స్వస్థత ఒకటేనా? కాదా? ఎందుకు కాదు? ఏంటంటే మనం ఆరోగ్యంగా ఉంటే ఆరోగ్యం ఓకే. స్వస్థత అంటే మనకు అంటే అనారోగ్యం ఉన్నప్పుడు బాగు చేస్తే స్వస్థత వస్తుంది. అది ఆరోగ్యమే కదా. అంటే ఆరోగ్యంగా ఉంటే మనం చింతపోతే దిగులు వేరు, ఆరోగ్యం వేరు. దిగులు తీరితే స్వస్థపరిచినట్టు. ఓకే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరలా రప్పిస్తున్నాను అంటే ఇప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే మా రాష్ట్రంలో పరిపాలన బాగలేదా, దేశంలో పరిపాలన బాగలేదా, నేనేంటి అధికారులను తిడుతున్నానా, నాయకులను తిడుతున్నాను అంటే కాదు. అది ఇంకా చెప్పింది దేవుడి మాట, నా మాట కూడా కాదు. ఓకేనా? మీరు మళ్ళీ నన్ను బ్లేమ్ చేయొద్దు, ఫలానా వాడు చెప్పాడని చెప్పేసి చెప్పొద్దు. ఓకేనా? నేను దానికి మరలా, దేశమునకు మరలా ఆరోగ్యాన్ని స్వస్థతను రప్పిస్తాను. అక్కగారు చెప్పినట్టు దాన్ని ఇంకా కొంచెం ఇంకొక మాటలో చెప్పాలి అని అంటే, ఆరోగ్యము అంటే మనకందరికీ తెలిసిందే, మనం సుష్టుగా ఉంటే సంపూర్ణమైనటువంటి ఎటువంటి బలహీనత లేకుండా ఉండటం ఆరోగ్యం. స్వస్థత అంటే దానికి 2 రకాలుగా చెప్పచ్చు. ఇంగ్లీష్లో హీలింగ్ అని ఉంటుంది. హీలింగ్ ఎప్పుడు అవసరం అవుతుంది? అనారోగ్యంగా ఉన్నప్పుడు అవసరం అవుతుంది. మనకి మామూలుగా తెలిసింది అనారోగ్యంగా ఉన్నప్పుడు. అక్క చెప్పినట్టుగా మానసికమైనటువంటి స్వస్థత. ఇంకొక మాట చెప్పాలంటే రెస్టోరేషన్ లేదా రిస్టోరేషన్ అంటాం. అర్థమవుతుందా? రిస్టోర్ చేయడం అంటే అర్థం ఏంటి తెలుసా? మీకు ఆ పదం తెలుసు కానీ రావట్లేదా బయటికి? చెప్పండి. రిస్టోర్ లేకపోతే మన
ఏమన్నా పోతే ఏం చేస్తాం? మొబైల్లో రీస్టోర్ చేస్తాం. అంటే అర్థమైంది, కోల్పోయిన దాన్ని మరలా సంపాదించుకోవడం. అర్థమవుతుందా? ఈ సందర్భం ఏమిటంటే ఇశ్రాయేలీలు అప్పటికే దేవుడు చెప్తాడనమాట, మీరు బానిసత్వంలోనికి వెళ్ళిపోతారు. బానిసత్వంలోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు బానిసగా తీసుకువెళ్తున్నటువంటి దేశం అంటే అప్పటికి నిజానికి జరిగింది నెబుకద్నెజరు రాజు యొక్క టైంలో జరిగింది, దాని యొక్క ప్రవచన నెరవేర్పు. ఆ నెబుకద్నెజరు వచ్చి ఏం చేశాడంటే వాళ్ళ ఇళ్ళని తగలబెట్టడం, వాళ్ళకు ఉన్నటువంటి ఆ సంపదనంతా దోచుకొని పోతాడు. అర్థమవుతుందండి? సంపదనంతా కూడా దోచుకొని పోవడం, ఆ మందిరాన్ని వాళ్ళు ఎంతో ప్రాముఖ్యంగా ఒక ఉన్నతమైనదిగా అనుకున్నటువంటి మందిరాన్ని కూడా కూల్చివేయటము, మందిరం యొక్క గోడలు, ఆ యొక్క స్తంభాలు, బురుజులను సైతం కాల్చివేసి ఆ బంగారపు ఏదైతే చేశారో ఆ బంగారపు పూతనంతా కరిగించి ఒక ముద్దలాగా పట్టుకొని వెళ్ళిపోతాడు. ఆ దూలాలు, సరళమాను దూలాలు, దేవదారు వృక్షాలుతో చేసినటువంటి ఆ యొక్క, ఇప్పుడు మనకేంటి, మన వాళ్ళు ఏమంటారు, మంచి ఏంటది, టేకు, మంచి టేకులు ఇప్పుడు చాలా రకాలు ఉన్నాయంట, బలాస అవి ఉన్నాయండి. మా ఇల్లు కట్టేటప్పుడు నాకు కూడా తెలిసింది కొత్తగా, ఇన్ని టేకులు ఉన్నాయన్నమాట. మనకేమో ఒకటే తెలుసు. ఓకేనా? అంత మంచి శ్రేష్టమైనటువంటి టేకు. అక్కడ వాళ్ళకి దగ్గర ఉన్నది ఏంటంటే దేవదారు వృక్షాలు, దేవదారు ప్రాంతాల్లో దొరికేటువంటి ఒక సరళమాన వృక్షాలు అనమాట. చాలా పెద్దవి, చాలా మంచిగా ఉంటాయి. పెద్ద పెద్ద ద్వారాలు, ద్వారబంధాలు, తలుపులు అట్లాంటివి కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. దేవుని సముఖంలో ఉన్నటువంటి ఒక మంచి పరిశుద్ధ పాత్రలు, సేవలో జరిగేటటువంటి పరిశుద్ధ పాత్రలు, ఆ యాజకులు పట్టుకునేటటువంటి పాత్రలు, ఇవన్నీ కూడా బంగారపు కానీ వెండివి కానీ ఇత్తడివే కానీ అన్ని పాత్రలు అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోయాడు. అర్థమవుతుందండి? వాళ్ళకి ఎలా అంటే ఇంచుమించు ఇప్పుడు మన ఇంట్లో రాత్రి దొంగతనం జరిగింది అనుకోండి, అనుకుందాం, నిజానికి జరగలేదు, ఒకవేళ ఒక 50,000 పోయింది అనుకుందాం. మీరు మరి 10,000 అంటే 10,000 అంటారు. ఒక 50,000 పోయింది అనుకుందాం, లేదా ఒక లక్ష రూపాయలు పోయింది అనుకున్నాం. ఇక పొద్దున్న నుంచి సాయంత్రం దాకా మనము దిగాలుగా కూర్చొని మన ఇంట్లో ఇది పోయింది, అది పోయింది, అయ్యో ఎలాగా, మరలా దొరుకుతుందో దొరకదో, మనం ఎప్పుడు సంపాదించుకుంటామో, మనకి ఎట్లా, ఇప్పుడు రేపొద్దున స్కూల్ ఫీజులు ఉన్నాయి, పిల్లల ఫీజులు ఉన్నాయి, వాళ్ళ చదువులు చదివించాలి, ఉద్యోగం చేయాలి, మనకి ఇవన్నీ ఎప్పుడు వస్తాయి, ఎన్ని ఈఎంఐలు తీర్చాలి అని చెప్పి చాలా కష్టపడి బాధపడుతూ ఉంటాం. అలాంటిది వాళ్ళకు ఒక దేశాన్ని, ఇశ్రాయేలు దేశాన్ని ఒక దోచుకొని వెళ్ళిపోయి మరలా వారికి అక్కడున్న సంపదను కూడా దోచుకొని వెళ్ళిపోయి యవ్వనస్తులనేమి, కుమారులనేమి, కుమార్తెలనేమి వారితో పాటు ఒక దాసులుగా వారు పట్టుకెళ్ళిపోయారు. ఆ దాసుల్లో వెళ్ళినప్పుడు ఒక ఆయన దానియేలు గారు, నెబుకద్నెజరు గారు పట్టుకెళ్ళినప్పుడు జ్ఞానుల్లో కొంతమందిని తీసుకెళ్తే దానియేలు, పెద్దగా చెప్పండి, అవి వాళ్ళు పెట్టిన పేర్లు, ఇశ్రాయేల్ పేర్లు, అవి వాళ్ళు పెట్టిన, నెబుకద్నెజరు గారు పెట్టినవి. మన పేర్లు ఏంటి, లేదా హిబ్రూ పేర్లు ఏంటి తెలుసా? అజర్యా, హనన్య, మిషాయేలు. మీరు తీసేలోపు పుణ్యకాలం గడిచిపోద్ది. అజర్యా, హనన్య, మిషాయేలు. ఓకేనా? దానియేలు, అజర్యా, హనన్య, మిషాయేలు, ఈ ముగ్గురు, ఈ నలుగురు అంటే దానియేలు స్నేహితులు అన్నమాట. ఆ జ్ఞానులతో పాటు చాలామంది జ్ఞానులను తీసుకెళ్లారు. వాళ్ళందరినీ కూడా బానిసలుగా తీసుకెళ్ళిపోయారు. అయితే దీన్ని మన దేశానికి ఎట్లా మరి, వాళ్ళంటే ఓకే నిజమే అక్కడ జరిగింది, వాళ్ళ సంపదని కోల్పోయారు, చాలా ఇదైపోయారు. అయితే మన దేశానికి వచ్చేసరికి, మన దేశాన్ని భారతదేశం స్వతంత్రం వచ్చే ముందు ఎవరు పరిపాలిస్తున్నారు తెలుసా? బ్రిటిష్ వారా? ఇంకా పర్టికులర్గా చెప్పాలంటే ఏం పేరు చెప్పాలి? ఫ్రెంచా? ఇంకా బ్రిటిష్ వాళ్ళనే ఇంకొక పేరు ఉంటుంది, వాళ్ళ కంపెనీ పేరేంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ. దేవునికి స్తోత్రం. ఎప్పుడు అసలు ఎన్ని సంవత్సరాలు పరిపాలించాలి తెలుసా? తెలవదు, మనకెందుకు తెలుస్తుంది? యేసు రక్తమే జయం. 1600లో ఈస్ట్ ఇండియా కంపెనీ స్థాపించబడితే ఇంచుమించు 50 సంవత్సరాలు పట్టింది వాళ్ళు మన భారతదేశానికి రావడానికి. కేవలం వాళ్ళు వచ్చింది స్టార్టింగ్లో వ్యాపారం కోసం మాత్రమే. దేనికోసం? వ్యాపారం కోసం. అంటే మన దగ్గర ఉన్నటువంటి సుగంధ ద్రవ్యాలు, చెక్క, లవంగం, ఇవన్నీ మనకు తెలుసు కదా, వీటి కోసం వ్యాపారం చేయడానికి వచ్చిన వాళ్ళు
తర్వాత మెల్లమెల్లగా వారు ప్రబలటం స్టార్ట్ అయింది. దాని ద్వారా ఈ అదంతా కూడా బ్రిటిష్ వారే కాబట్టి మనం కామన్గా మనం బ్రిటిష్ వారు అంటాము. అయితే వాళ్ళ ఫస్ట్ మాత్రం వచ్చింది వ్యాపారం కోసమే. అయితే ఎప్పుడైతే 1700 సంవత్సరాలకు వచ్చేసరికి వాళ్ళు ఎక్కువైపోయి బలము తెలుసుకొని వాళ్ల వీక్నెస్ ఏంటి అనేది తెలుసుకొని వాళ్ళు ఏం చేశారంటే 1757లో అంతకు ముందు వరకు ఉన్నది ఏంటంటే ఫ్రెంచ్ వారిని జయించి యుద్ధాలు చేసి జయించి 1757 నుంచి వారి యొక్క పరిపాలన భారతదేశంలో స్టార్ట్ అయింది. ఆ 1757 నుంచి 1947 ఎన్ని సంవత్సరాలు? 190యా? దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు? 190. మనల్ని కొద్దిగా రౌండ్ ఫిగర్ వేస్తారు. 190కి రౌండ్ ఫిగర్ దగ్గరలో ఏంటి? 200. అర్థమైందండి? బ్రిటిష్ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారు? 200 ఏళ్ళు. అర్థమైందా? దాంట్లో భాగంగా వాళ్ళు పరిపాలిస్తూ ఉన్నప్పుడు మన కోహినూరు వజ్రం తీసుకెళ్ళిపోయారని చెప్తారు. అలాగే ఆవిడ ఏమంటారు, ఆవిడ కిరీటంలో, ఎలిజబెత్ రాణి గారి కిరీటంలో కోహినూరు వజ్రాన్ని ఉంచారని చెప్తారు, లేదా మ్యూజియంలో ఉంటుందని కొన్ని చెప్తారు. అలాగే ఇక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి చాలా అప్పట్లో మన దేశంలో ఏనుగులు ఎక్కువ ఉండేయంట. కేరళలోనే కాకుండా అనేక ప్రాంతాల్లో అడవుల్లో ఏనుగులు ఎక్కువ ఉంటే ఆ ఏనుగు దంతాలతో సింహాసనాలు చేయించుకోవడానికి పట్టుకెళ్ళిపోయేవాళ్ళంట. అప్పట్లో అంత కాస్ట్. ఐవరీ, అలాగే ఎర్రచందనం, ఈ చందనపు మొక్కలు కానీ ఇవన్నీ కూడా మన దేశంలో బాగా సమృద్ధిగా ఉండేవి. అలాగే ఇటు మలబారు తీరంలో క్రాంగనూరు అంటారు. ఓకే. అలాగే ఇటు దాన్ని ఏమంటారు, ముంబై లేదా బాంబే, ఆ రోజుల్లో బాంబే, ఇట్లా కొన్ని ప్రాంతాలన్నిటిలో కూడా వ్యాపారం కోసం వారు వచ్చి తరువాత వారు బానిసలుగా మనం చేసుకోవడం ఆరంభించారు. ఎప్పుడైతే బ్రిటిష్ రాజ్ అంటారు, ఓకేనా, వాళ్ళు చేసింది అది 1757 నుంచి అయితే బ్రిటిష్ రాజు వారు చేశారు. దానికి ముందుగా అయితే బ్రిటిష్ వారు ఈస్ట్ ఇండియా కంపెనీ ద్వారా మన దేశంలోనికి ప్రవేశపడి లేదా ప్రవేశం చేసి వారు వ్యాపారం చేస్తూ ఉన్నారు. అయితే తర్వాత మనకు బానిసలుగా చేశారు. ఇంతగా మనోడు చెప్పినట్టుగా దానికి ముందు ఎవరంటే ఫ్రెంచ్ వారు, డచ్ వారు అంటారు, తెలుసా, పోర్చుగీస్ వారు ఇలాగ అనేకమైనటువంటి వారు మన దేశాన్ని పరిపాలించారు, బానిసలుగా చేశారు. మన దేశంలో మన భారతీయులను బానిసలుగా చేసి, బానిసలు అంటే మీకు తెలుసు కదా, వారు ఏం చెప్తే అది చెయ్యాలి. నీకు అన్నం ఉందా, లేకపోతే ఈ టైంకి ఆకలి అవుతుంది, నాకు ఇదంతా చల్లదు, ఈ టైంలో ఆకలి అయ్యే టైం అయినా మరి ఇంకొక టైం అయినా నిద్రపోయే టైం అయినా వాళ్ళు పని చెప్తే బానిసలు చేయాల్సిందే. బానిసలుగా వారికంటూ మాట్లాడే హక్కు లేదు. బానిసలుగా వారికంటూ వాళ్ళు చెప్పిన పనికి ఆటంకం చెప్పే అవసరత లేదు. హక్కు కూడా వారికి లేదు. అంటే సర్వ హక్కులు కూడా ఎవరికి అప్పగించినట్టుగా, ఎవరైతే పరిపాలిస్తున్నారో వారికి అప్పగించినట్టుగానే ఇక్కడ మనకు తెలియపరచబడుతూ ఉంది. కాబట్టి మన సంపదని, మన దేశంలో ఉన్న సంపద ఈ 200 ఏళ్లే కాదు, దానికి ముందు వచ్చిన అయినటువంటి వారందరూ కూడా ఓడల సంపద కానీ, మనకున్నటువంటి ఈ కలప అంటే టేకు చెట్లు అనుకున్నాం కదా, కలప చెట్లు, ఇవన్నీ కూడా మన దగ్గర ఉండేటటువంటి వాటి విదేశాల్లో ఉండవు. కొన్ని దేశాల్లో వారు ఏం చేశారంటే ఇక్కడ నుంచి వాటిని తరలించడం జరిగింది. అదే రీతిగా మన దేశం, ఇంకా ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ చెప్పాలంటే మనకు దాన్ని ఏమంటారు, స్వర్ణాంధ్రప్రదేశ్ అంటారు. ఇంకొక మాట చెప్పాలంటే అన్నదాతలు ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతం పంజాబ్ ఒకటి, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా వరి పంటలు పండుతాయి. అందుకనే మనం ఎక్కువగా వరి వేస్తుంటాం. అంటే ఇప్పుడు పరిస్థితులను బట్టి వేస్తున్నారో లేదు తెలియదు, కానీ అంతకుముందు మాత్రం ఎక్కువగా వరి పండించేవాళ్ళం. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళకు దగ్గర లేవు. వాళ్ళ దగ్గర ఎక్కువ గోధుమలు అవి పండుతాయి, మన దగ్గర ఎక్కువగా మనవే పండుతాయి. వరి పంటలు కానీ, మన పంటలు కానీ, వివిధ రకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలు కానీ, ఇవన్నీ కూడా ఇక్కడ మాత్రమే దొరుకుతాయి. అంతకుముందు చాలా ప్రాముఖ్యమైనటువంటి, చాలా సంపద ఉన్నటువంటి దేశం భారతదేశం. కానీ ఆ దేశం యొక్క సంపదనంతా కూడా వారు ఏ రాజులైతే వచ్చారో ఆ రాజులు కూడా దోచుకొని పోయారు. అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలలో మార్పులు చేశారు, పేర్లు మార్చారు,
అలాగే దేశాలని కావాల్సినటువంటి వారికి తగ్గట్టుగా వారు మార్చుకున్నారు. ఇప్పుడు రాజు మారితే రాజధాని మారినట్టు ఎవరు మారితే వాళ్ళకి తగ్గట్టుగా రాజధాని చేసుకోవడం, దాన్ని కేంద్రీకృతం చేసుకొని అక్కడ చుట్టుపక్కల ప్రాంతాలన్నింటినీ కూడా దోచుకోవడం జరిగింది. కాబట్టే అంతకుముందు మన రాష్ట్రం కూడా ఒంగోలు జిల్లా అంటారు మన జిల్లాని. ప్రకాశం పంతులు గారి పేరు మీద మరలా ప్రకాశం జిల్లాగా మార్చారు. ఓకే, టంగుటూరి ప్రకాశం పంతులు, కందుకూరి వీరేశలింగం గారు, టంగుటూరి ప్రకాశం పంతులు గారు వేరు. మీరు ఈ జనరేషన్లో షార్ట్స్ చూసి రెండు ఒకటే అనుకోమాకండి, ఓకేనా? టంగుటూరి ప్రకాశం పంతులు గారు మన పక్కనే వినోదరాయనపాలెం, మన దారిలోనే వస్తూ ఉంటే కనిపిస్తుంటుంది, అక్కడ పుట్టారు. మన పక్కనే, మనకు దాదాపు 10 కిలోమీటర్లు కూడా ఉండదు వినోదరాయనపాలెం. మద్రాస్ ప్రెసిడెన్సీ లేదా ప్రావిడెన్స్లో నైజాం, ఇంకా అప్పటికి హైదరాబాదు నైజాం అదంతా కూడా ఒక పార్ట్ కాకముందే మొట్టమొదటి ముఖ్యమంత్రిగా 13 నెలలు పనిచేశారు టంగుటూరి ప్రకాశం పంతులు గారు. ఆయన లా చదివారు, అదే రీతిగా అనేకమైన సంస్కరణలను చేపట్టారు. అలాగే స్వాతంత్ర సమర యోధులుగా ఉన్నప్పుడు తన సహోదరుడు లేదా తనతో పాటు ఉన్నటువంటి పార్థసారథి అనే వ్యక్తి బ్రిటిష్ వారు కాల్చి చంపేసినప్పుడు తన షర్టు విప్పి రండిరా దమ్ముంటే ఇక్కడ గుండెల మీద కాల్చండి అని చెప్పారు. కనుకనే ఆయనకి ఆంధ్ర కేసరి అనేటటువంటి బిరుదు ఇచ్చారు. ఏం పేరు? ఆంధ్ర కేసరి. అందుకనే విశ్వవిద్యాలయం కూడా ఉంది ఆయన పేరు మీద, ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయం. ఒంగోలులో మీరు చూస్తే దుర్గా హాస్పిటల్ పక్కన ఒక కాలేజ్ కూడా ఉంటుంది, ఆంధ్ర కేసరి విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి అనుబంధ సంస్థ. ఓకే, ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే ఈ చరిత్ర అంతా కూడా మనలోని భాగమే. ఇది ఎక్కడో జరిగింది కాదు, మన పక్కన జరిగింది, అవునా? ఇలాంటి స్వాతంత్ర సమరయోధులు ఇందాక సోదరుడు చెప్పినట్టుగా టైటస్ జీ గారు కానీ ఇలాగా క్రైస్తవులు, అదే రీతిగా క్రైస్తవేతరులు, వీరిలో కూడా 3 రకాలు ఉన్నారు. ఒకటి ఎక్స్ట్రీమిస్ట్స్ అంటారు. ఎక్స్ట్రీమిస్ట్ అంటే వాళ్ళు అతివాదులు అని అంటే వారి యొక్క సిద్ధాంతాలు కానీ వారి అంటే ఏంటంటే మనం ఏదైనా చేసి స్వాతంత్రం తెచ్చుకోవాలి, వారి కాంక్ష కూడా స్వాతంత్రమే. అర్థమవుతుందండి? సుభాష్ చంద్రబోస్ గారు కానీ అంటే హింసా మార్గాన్ని ఎన్నుకున్నవారు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. ఆ రీతిగా ఇప్పుడు ఆజాద్ హింద్ ఫౌజ్ అని సుభాష్ చంద్రబోస్ గారు ఒక సైన్యాన్ని ఏర్పరచటము, ఆ తర్వాత దాన్ని బాగా జరిగించటము జరిగింది. అదే రీతిగా కొంతమంది బాలగంగాధర్ తిలక్, అలాగే అంతకుముందు సిపాయిలు తిరుగుబాటు జరిగినప్పుడు కానీ 1857, అలాగే జలియన్ వాలాబాగ్. ఇవన్నీ ఏం చరిత్ర కూడా తెలిసినట్లు లేదు. జలియన్ వాలాబాగ్ అంటే పంజాబ్ లేదా ఆ ప్రాంతంలో జలియన్ వాలా అనే అక్కడ ఒక లోపల అందరినీ మన భారతీయులందరినీ లోపలేసి, ఇంకో మాట చెప్పాలంటే అసలు వాళ్ళని హీనంగా తలుపులేసేసి కాల్చేయడం అంటే అసలు మీరు చూసుకోండి. అసలు చాలామంది పరిగెత్తారంట కాలుస్తుంటే పోయి ఆ తలుపులు కూడా మనంతా హైట్గా దాదాపు 12 అడుగులు 15 అడుగులు ఉండేవి. వాటినన్నింటినీ ఎక్కడానికి ప్రయత్నిస్తే ఆ తలుపుల దగ్గర చాలామంది చచ్చిపోయారు. తుపాకీ గుండ్లకి ఎవరు మాత్రం తట్టుకోగలుగుతారు? ఏదో దెబ్బ అంటే 1-2-3 తట్టుకోగలుగుతారు, అది తుపాకీ గుండ్లు. అట్లా చాలామంది ఈ రీతిగా దేశభక్తులు చాలామంది చనిపోయి మనకు అందించినటువంటి వారి యొక్క త్యాగమే ఈ యొక్క స్వాతంత్రం. అర్థమవుతుందండి? ఈ స్వాతంత్రం మనకు ఊరికినే రాలా. చాలామంది మనం అంటాం కదా ఇంట్లో, ఏందిరా అని మీకు అర్థం కావట్లేదా, చెమటోడ్చి మేము కష్టపడుతుంటే మీకేం అర్థం కావట్లేదురా అని అంటారు. వాళ్ళు చెమటోడ్చి కాదు, మనకి స్వాతంత్రం వచ్చింది వాళ్ళ రక్తాన్ని చిందించి వాళ్ళ ప్రాణాలను అర్పించి మనకు స్వాతంత్రాన్ని అందించారు. అందులో అతివాదులు ఉన్నారు, మితవాదులు ఉన్నారు, అలాగే అహింసా మార్గాన్ని ఎన్నుకున్న వారు కూడా ఉన్నారు. వారిలో ఒకరే ప్రముఖులు మహాత్మా గాంధీ గారు. ఈ రోజున కొంతమంది యూట్యూబ్లో ఇట్లో చూసి గాంధీ గారు ఏం చేశారు, గాంధీ గారు అంతా నెగిటివ్, గాంధీ గారు అంతా వేస్ట్, గాంధీ గారు ఏం చేయలేదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన వెళ్ళి ఉప్పు సత్యాగ్రహం అని కానీ దాండీ మార్చ్ అని కానీ ఈ రీతిగా పిలుపునిస్తే ఆయన వెంట కొంతమంది ప్రజలు వారిని అనుసరించారు. అర్థమవుతుందా? అనుసరించారు. ఎందుకు అనుసరించారు? ఇప్పుడు నేనున్నానండి, నేను చెప్తే ఎంతమంది వస్తారు? మహా అయితే మీరు వస్తారేమో, నా మీద ఏదో తిట్టుకుంటాడని చెప్పి, అవునా? మరి అలాంటిది కొంతమంది దేశ ప్రజలు వారిని అనుసరించారు అని అంటే ఉట్టికనే అనుసరించరు.
అందుకనే చరిత్ర చదివేటప్పుడు దాంట్లో తప్పున్నా ఒప్పున్నా ఉన్నది ఉన్నట్టుగానే నేర్చుకోవాలి తప్ప మనకిష్టమైనట్టుగా దాన్ని అర్థం చేసుకోకూడదు. మనకు కావాల్సినట్టుగా అర్థం చేసుకో. ఇప్పుడు సపోజ్ నాకు సుభాష్ చంద్రబోస్ గారు అంటే ఇష్టం అండి, ఆయన్ని హైలైట్ చేస్తూ నేను చదువుకుంటున్నాను అనుకోండి చరిత్ర, అప్పుడు మిగతా వాళ్ళందరూ వేస్ట్ అనిపిస్తుంది. అర్థమవుతుందా? అలాగే నాకు గాంధీ గారు ఇష్టం అనుకోండి, మిగతా వాళ్ళందరూ వేస్ట్ అట్లా అనిపిస్తుంది చదివితే. కానీ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే చరిత్ర ఎప్పుడూ కూడా చరిత్రలానే చదవాలి, ఉన్నది ఉన్నట్టుగానే చదవాలి. వారు కూడా మనుషులే కాబట్టి కొన్నిసార్లు తప్పులు చేసి ఉండవచ్చు, కొన్నిసార్లు మంచి చేసి ఉండవచ్చు. అంతిమంగా వారందరి లక్ష్యం కూడా స్వాతంత్రమే. ఎవరన్నా కావాలని వారికై వారు, ఇప్పుడు గాంధీ గారు అన్ని రోజులు ఉపవాసం ఉన్నారండి, సత్యాగ్రహం చేశారండి, దాండీ మార్చ్ జరిగించారండి, అలాగే సహాయ నిరాకరణ ఉద్యమం జరిపారు. వారితో పాటు ఆయన ఒక్కడైనా కాదు, అందరూ ఉన్నారండి. వీళ్ళందరూ ఏమి వాళ్ళ స్వార్థం కోసం చేశారా? ఇప్పుడు ఇందాక చెప్పారు పొట్టి శ్రీరాములు గారు తెలుగు ప్రజలకు ఒక రాష్ట్రం ఉండాలని చెప్పేసి అన్ని రోజులు ఉపవాసం ఉన్నాడు. ఆయన కోసం ఉన్నాడా? ఈ రోజున మనమే ఏం చేస్తున్నాం, ఒక శుక్రవారమో శనివారమో ఫాస్టింగ్ ఉండండిరా బాబు, మీ ఇంట్లో సమస్యల కోసం ప్రార్థన చేసుకోండి అంటేనే మనం ఏముందిలే ఈరోజు ఎట్లా గట్లా స్కూల్ ఉందనో కాలేజ్ ఉందనో లేకపోతే ఇంకొక పని ఉందనో ఎగరగొట్టేద్దాం అనేసి చూసుకుంటున్నాం. మనకి ఒక రాష్ట్రం కోసం, తన కోసం కాకుండా స్వప్రయోజనాల కోసం ఆలోచించకుండా, స్వార్థం కోసం ఆలోచించకుండా వారు చేసినటువంటి కష్టాల ఫలితమే ఈ స్వాతంత్రం. అర్థమవుతుందండి? ఇంతమంది చేసిన త్యాగాల ఫలితమే, కష్టాల ఫలితమే స్వాతంత్రం మనకి రావడం. అర్థమైందండి? కాబట్టి దాన్ని గౌరవించుకుంటూ, దాన్ని ఒక గర్వంగా మనం చేసుకుంటూ, ఒక సత్కారంగా చేసుకుంటున్నటువంటి పండుగే ఈ యొక్క స్వాతంత్రపు దినోత్సవం. కనుకనే పింగళి వెంకయ్య గారు నిర్మించినటువంటి ఆ యొక్క జెండాను, మనం రూపొందించినటువంటి జెండాను మనం ఎగరవేసి దేవునికి ఆ జెండాకు వందనం చేసి భారతమాతకు జేజేలు పలుకుతున్నాం. అర్థమవుతుందా? ఎందుకని? మన దేశానికి ఆ రీతిగా స్వాతంత్రం వచ్చింది. ఇలాంటి స్వాతంత్రాన్ని వచ్చిన తర్వాత మనకు రావాల్సినటువంటి పనులేంటి? దాదాపు అంతకుముందు చెప్పుకున్నాం. జనవరి 26 గురించి చెప్పేటప్పుడు కూడా మేము చెప్పాం. మరలా నేను రిపీట్ చేయాలనుకోవట్లేదు, ఎందుకంటే చరిత్ర ఎక్కువ చెప్తే బోరు కొట్టేస్తుంది. ఓకే, ఏమైంది? 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది. ఆగస్టు 15 స్వాతంత్ర దినం అని ప్రకటించుకున్నాం. కానీ మనకు అంటూ ఒక చట్టాలు లేవు, మనకంటూ ఒక రాజ్యాంగం లేదు, మనకంటూ ఒక నియమ నిబంధనలు లేవు. దానికి మనం నిర్మించుకొని రూపొందించుకొని మరలా తిరిగి జనవరి 26 1950 ఆర్ 1950 జనవరి 26న రాజ్యాంగాన్ని రూపొందించుకొని అంబేద్కర్ గారి ద్వారా ఒక కమిషన్ని ఏర్పాటు చేసి ఆయన అధ్యక్షుడిగా ఉన్నాడు. మిగతా వాళ్ళందరూ కూడా దాంతోపాటు పాలుభాగస్తులుగా ఉండి ఆయన చివరికి వ్యాలిడేట్ చేసి రాజ్యాంగాన్ని రూపొందించారు. ఆ రాజ్యాంగాన్ని మనం కూడా ఇప్పటికీ పాటిస్తూ ఉన్నాం. ఓకేనా? ఇది చరిత్ర. ఇది ఉన్నట్టుగానే చదువుకోవాలి. కొంతమంది అందులో తొందరపాటు నిర్ణయాల వల్ల హింసాత్మక మార్గాలు ఎంచుకొని వారు బ్రిటిష్ వారి చేత చంపబడ్డారు. వాళ్ళు హతసాక్షులైనందుకు వారు చేసిన త్యాగాన్ని ఎప్పటికీ మర్చిపోయేది లేదు. కానీ చివరకు ఎక్కువగా ప్రభావితం చూపించిన వ్యక్తులనే అధికారులుగా, నాయకులుగా నియమించడం జరిగింది. గాంధీ గారికి మహాత్మా అనే బిరుదు ఇవ్వడం, జాతిపిత అనేటటువంటి బిరుదు ఇవ్వడం, అదే రీతిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు చేసిన త్యాగాలకు ఫలితంగా ఆర్మీ అనేది ఇంకా కంటిన్యూ చేయడం, తర్వాత అదే రీతిగా మనకు జవహర్లాల్ నెహ్రూ గారు మొదటి ప్రధానమంత్రిగా కూడా ఉండటం జరిగింది. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు, వీళ్ళంతా కూడా ఎవరేం తక్కువ కాదు. అయినను వారందరూ చేసినటువంటి ఫలితాలను జ్ఞాపకం చేసుకోవాలి తప్ప ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కొట్టుకోవడం కోసం కాదు. అయితే ఈ సంపద అంతా కోల్పోయిన సంపద బ్రిటిషు వారు కావచ్చు, డచ్చు వారు కావచ్చు, ఫ్రెంచ్ వారు కావచ్చు, అంతకుముందు పరిపాలించిన మొఘలులు కావచ్చు, ఆర్యులు కావచ్చు, చోళులు కావచ్చు, ఇలాగ అనేక ప్రాంతాలలో వారు పరిపాలించిన రాజులు, ఈవెన్ మనకి మాకైతే అర్థంలో ఎప్పుడు చెప్తూ ఉంటారు, రెడ్డి రాజులు మనల్ని పరిపాలించారా, వేమారెడ్డి, ఇలాగ వీళ్ళందరూ పరిపాలించారు, ఆ టైంలో నన్నయ్య, తిక్కన వీళ్ళందరూ కూడా ఉన్నారని చెప్తారు. అలాంటిది ఆ రాజులు, రెడ్డి రాజులు పరిపాలించిన కాలంలో కూడా ఖచ్చితంగా రాజులందరూ కూడా వారికి కావాల్సినటువంటి సంపదని, వారికి కావాల్సినటువంటి సుఖభోగాలను అనుభవించడానికి వేరే ప్రాంతాల్లో ఉన్న సంపదనంతా కూడా వారి వద్దకు చేసుకోవడం జరుగుతుంది. అర్థమవుతుందండి?
అంటే వీళ్ళందరూ ఏం చేశారు? అదంతా ఎవరి మనీ, ఎవరి డబ్బులు అవన్నీ? ప్రజల డబ్బే. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కొరకు ఏర్పరచబడినటువంటి రాజ్యమే ప్రజాస్వామ్యం. ఆ ప్రజాస్వామ్యంలోనే మన దేశం, మన రాష్ట్రం కూడా ప్రతి ఒక్క నాయకుడిని ఎన్నుకుంటున్నాం, మనమే ఎన్నుకుంటున్నాం. వాళ్ళకై వాళ్ళు నా కొడుకు, నా కుమారుడు, నా మనవడు ఈడే తర్వాత రాజు అని చెప్పాల. మనం ఎన్నుకుంటున్నాం, మనం ఓట్లేసి గెలిపించుకుంటున్నాం. అది అయిపోయింది. కాబట్టి ఇప్పుడు స్వాతంత్ర రోజున ఏం చెప్పుకుంటున్నామంటే, ఆ సంపదనంతని కోల్పోయిన దాన్ని ఎవరు తీసుకొస్తారు? ఎవరు తీసుకొస్తారు? అంటే తప్పుగా అంటున్నానని కాదు, కొంచెం తప్పుగా అనుకోమాకండి. పోలవరం ప్రాజెక్ట్ ఉంది, ఇంచుమించు దాని యొక్క ఇనీషియల్ ప్లాన్, దాన్ని బ్లూ ప్రింట్ అంటారు, ఫస్ట్ ప్లాన్ ఇంచుమించు 1950s వేయబడిందంట. ఎప్పుడు? 1950, అంటే ఇంచుమించు మనకి స్వాతంత్రం వచ్చిన కొత్తలు. ఇంకా పూర్తయిందా? ఎన్ని ప్రభుత్వాలు మారినాయి అంటే, కేవలం ఇప్పుడున్న ప్రభుత్వం లేకపోతే గత ప్రభుత్వం తప్పులు అని నేను చెప్పట్లా. ఎన్ని ప్రభుత్వాలు మారినాయి చూడండి. కొంతమంది ఏమో ఇది ఖచ్చితంగా చేయాలని ప్రామాణికంగా తీసుకొని కొన్ని అడుగులు ముందుకేశారు. నెక్స్ట్ ప్రభుత్వం వచ్చి దాన్ని తగ్గించేస్తుంది. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం వస్తుంది, వాళ్ళు చేస్తారు, మళ్ళీ కొంతమంది తగ్గించేస్తారు. అప్పుడు మళ్ళీ కొన్ని సమస్యలు, కరువులు రావచ్చు, మధ్యలో సమస్యలు రావచ్చు, వాటి వల్ల ఆగిపోయింది. ఇప్పటికీ దాదాపు ఇంచుమించు 50 సంవత్సరాలైనా కూడా పూర్తవ్వాలి. మరి ఇంకెప్పటికీ పూర్తవుతుందో? అది పూర్తవుతే గనక అనేక ప్రాంతాలు మన రాష్ట్రంలో, మన దేశంలో, మన రాష్ట్రంలో ప్రాముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, అలాగే ఇటు దక్షిణ రాష్ట్రాలలో, దక్షిణ భారతదేశ రాష్ట్రాల్లో చాలా ప్రాముఖ్యత ఉంటుంది. చాలా సంతోషంగా మనకి నీళ్ళు వస్తాయి కాబట్టి పంటలు పండుతాయి అని చెప్పేసి చాలామంది చెప్తా ఉన్నారు. అది జరిగితే బాగుండు. దేవుడు అలాంటి సహాయం చేయాలని ప్రార్థన చేద్దాం. మీరు ప్రార్థన చేసేటప్పుడు కూడా ఈ విషయాలను జ్ఞాపకం చేసుకోండి. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే, మీరు ఏదో బుర్రకథ విన్నట్టు ఓకే అని ఊకొట్టి వెళ్ళిపోవడానికి కాదు, మీరు ప్రార్థన చేయాలి. ఓకేనా? ఈ సంపద ఏదైతే కోల్పోయిన సంపద ఉందో మనకు తిరిగి మరలా అఖండ భారతదేశం అనేటటువంటి ఆ ప్రాముఖ్యమైనటువంటి లేదా ఒక ఉన్నతమైన స్థితిని మన దేశానికి రావాలి అని చెప్పేసి మనము ప్రార్థన చేయాలి. అంతకుముందు అఖండ భారతదేశంలో ఏమేమి పాలిభాగస్తులుగా ఉన్నాయి? అస్సలు పాకిస్తాన్, ఓకే, బంగ్లాదేశ్, దేవునికి స్తోత్రం, ఓకే, మంచిది, నిజం. అఖండ భారతదేశంలో పాకిస్తాన్ ఉంది, అంతకుముందు బంగ్లాదేశ్ ఉంది. అదే రీతిగా మనకున్నటువంటి ఈ ప్రాంతాలు, సింధు నాగరికత ప్రాంతాలు ఉన్నటువంటి హరప్ప, మొహంజోదరో, ఇవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాయి? పాకిస్తాన్లో. కానీ అంతకుముందు మన దగ్గర కలిసి ఉన్నాయి. ఇప్పుడు మన వాళ్ళు మన మ్యాప్లో ఎప్పుడు తలలాగా ఉంటుంది కదా, ఏంటది? జమ్మూ కాశ్మీర్. అక్కడ కొన్ని చాలా గొడవలు జరుగుతున్నాయి, ఇందాక ప్రార్థన చేశాం. సో అవన్నీ కూడా వాళ్ళు ఏమన్నారని సగం మాది అంటున్నారు. అవునా కదా? సగం మాది అంటున్నారు. అందుకని జమ్మూ కాశ్మీర్ విడిపోయి, జమ్మూ కాశ్మీర్లో లడాక్ అంతకుముందు కలిసి ఉండేది, లడాక్. ఓకే, ఆ లడాక్ తర్వాత విడిపోయింది 2016 కానీ 17, ఎగ్జాక్ట్ తెలియదు, బట్ 16 కానీ 17 కానీ ఆ సంవత్సరంలో విడిపోయి లడాక్ని యూటీగా మార్చారు, యూనియన్ టెరిటరీ లేదా కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చారు. కనుకనే అంతకుముందు మాకు అంటే మేము చదువుకున్నప్పుడు 29 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉండేవి. ఇప్పుడు 28 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. అర్థమవుతుందండి? సో అట్లాగా వీటిల్లో ఉన్నటువంటి ఒక సర్వ సంపదనంతటిని అటు చూసుకుంటే, ఇందాక ప్రార్థన చేసినప్పుడు చాలామంది చాలా విషయాలు చెప్పారు. హాస్పిటల్స్ కావచ్చు, లేకపోతే అంతకుముందు మనకు ఏవైతే చేశారో, అంతకుముందు మనకున్నటువంటి సంపదనంతటినీ కూడా వాళ్ళు ఎప్పటికప్పుడు దోచుకుంటూనే ఉన్నారు. కనుకనే ఒకప్పుడు మనకంటే తక్కువ ఉన్న దేశాలు, మన రూపాయి విలువ కంటే తక్కువ ఉన్న దేశాలు ఈ రోజున కొన్ని మనకంటే ఎక్కువైపోయి పెట్టరేగిపోతున్నాయి. మేమే ఎక్కువ, మేమే మీకంటే ఉన్నతమైన వారము అని చెప్పుకుంటున్నారు. అర్థమవుతుందండి? ఇప్పటికీ ఉన్నాయి కొన్ని దేశాలు మనకంటే, మన రూపాయి కంటే తక్కువ విలువ ఉన్న దేశాలు ఉన్నాయి. అయితే ఇంకా కొన్ని దేశాల కంటే అంతకుముందు చాలా ప్రాముఖ్యమైనవి మన దేశంలోనే ఉండేవి. అర్థమవుతుందండి? వాటన్నిటినీ కూడా వారు తీసుకొని వెళ్ళిపోయారు. అర్థమవుతుందండి? ఇంత చరిత్ర కలిగిన, ఘన చరిత్ర కలిగినటువంటి మన దేశం. అందుకనే మనం పాట పాడాం, మనల్ని పాడమని పాడలేదు కానీ మనం ఏమన్నా, సారే జహా సే అచ్చా హిందుస్థాన్ హమారా, అంటే అన్ని దేశాల కన్నా, అన్ని ప్రాంతాల కన్నా నా దేశం గొప్పది. ఎప్పుడు గొప్పది?
ఆ గొప్పదైన దేశాన్ని కొన్ని దుష్టశక్తుల ద్వారా, కొన్ని యొక్క రాజ్యాలు పాలించటం ద్వారా మన యొక్క సంపద అంతా కూడా దోచివేయబడింది. కాబట్టి ఆ సంపదను తిరిగి దేవుడు రప్పిస్తానన్న. ఆ సంపదను ఎవరు రప్పించాలి? దేవుడు రప్పిస్తారు. దేవుడు ఒకళ్ళని వాడుకుంటారు. అర్థమవుతుందండి? ఎవరిని వాడుకుంటారో నాకు తెలియదు. నాకు అంతవరకే చెప్పారు దేవుడు. ఎవరిని వాడుకుంటారో నాకు తెలియదు. నన్ను వచ్చి అడగమాక, నాన్న నువ్వు చెప్పావు కదా ఎవరిని వాడుకుంటారో నాకు చెవిలో చెప్పవని. అర్థమైందా? అది ఇప్పుడున్నటువంటి ప్రధానమంత్రి గారు అవ్వచ్చు, మోదీ గారు అవ్వచ్చు, తర్వాత వచ్చే ప్రధానమంత్రులు అవ్వచ్చు, ఈయన ఇంకా కొనసాగవచ్చు, తెలియదు. అర్థమవుతుందండి? ఎవరైనా సరే దేవుడు వారిని వాడుకోవటం ద్వారా మనకు మరలా ఆరోగ్యాన్ని, స్వస్థతను మన దేశానికి రప్పిస్తాడు. నేను అడిగాను, దేవా మరి రప్పిస్తానన్నావు, అసలు మా దాంట్లో అనారోగ్యం ఏముంది, మాదంతా బాగానే ఉంది కదా, మాదంతా బాగానే ఉంది కదా అని అంటే దేవుడు చెప్పిన 2 మాటలు, అంటే మనకు ఆల్రెడీ తెలిసినటువంటి శరీర కార్యాలన్నీ కాకుండానే 2 మాటలు చెప్పారు. ఆ 2 మాటలు చెప్పి తర్వాత నేను పునరుద్ధరించడం ఎలా జరుగుతుందో చెప్తాను. రిస్టోరేషన్ ఎలా జరుగుతుందో చెప్తాను. మొట్టమొదటిది వికెడ్నెస్. తీస్తారా? యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. యోనా గ్రంథం 1వ అధ్యాయము 2వ వచనం. మీరు త్వరగా రెఫరెన్స్ తీస్తే నేను త్వరగా ముగిస్తాను. యోనా గ్రంథం 3:10 కూడా ఒకళ్ళు తీయండి. ఒకళ్ళు 1-2 తీయండి, ఇంకొకళ్ళు 3:10. అంతలో యెహోవా 1-2 ఒకళ్ళు అన్న మరలా, నినివే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమాయను గనుక నీవు లేచి నినివే మహాపట్టణమునకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అని చెప్పేసి యోనా భక్తుడికి, యోనా ప్రవక్త గారికి దేవుడు చెప్పారు. ఏమన్నారు అక్కడ? నినివే పట్టణపు దోషం నా దృష్టికి ఘోరమయ్యింది. ఇప్పుడు మామూలుగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి విషయాల్లో చూద్దాం. అర్థమవుతుందండి? ఎవరన్నా ఒక చెడు పని చేస్తున్నారనుకో, రే ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి వారిని గద్దిస్తాం, వారిని తిడతాం, ఎందుకు అలా చేస్తున్నావు అని చెప్పేసి. అర్థమవుతుందండి? ఒక్కొక్కసారి ఎప్పుడు అరుస్తాము? వాడిని చూస్తాం, వాడు చేస్తుంది దారుణం అవుతుంది అని అంటే అప్పుడు అరుస్తాం. ఈ రోజుల్లో అది కూడా లేదులేండి, ఎవరు దాల్దే లాగుంది. ప్రాముఖ్యంగా నార్త్లో కానీ కొన్ని దేశాలు, కొన్ని ప్రాంతాల్లో అట్లా ఉంది. ఎవరు దాల్దే ఆ పానీలే వాడి పాప నాడే పోతాడని ఇప్పుడు మనల్ని కూడా అంటుంటారు. అర్థమవుతుందండి? ఎందుకంటాము? వాళ్ళ యొక్క వాళ్ళు చేసే దోషము, దుర్మార్గము మన దృష్టికి ఎక్కువైతే, ఘోరంగా ఉంటే మనము వారిని గద్దిస్తాం. అలాగ దేవుడికి దృష్టికి ఎక్కువైపోయిందంట. ఆలోచించుకోండి, నినివే పట్టణస్థులు ఎంత గనులు. ఇంకో మాట అనకూడదు కాబట్టి అందుకోసం గనులు అన్నారు. అర్థమైందా? నినివే అంటే అక్కడ నినివే కాదు, మనమే. ఓకేనా? మన యొక్క దోషము, మన యొక్క దుర్మార్గత, మన యొక్క చెడు నడత. అందుకనే 3:10 చదవండి ఒకసారి. 3:8 నుంచి చదవండి. ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లయము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకొనును గనుక మనుష్యులు ఏదియూ పుచ్చుకొనకూడదు, పశువులు కానీ, ఎద్దులు కానీ, గొర్రెలు కానీ మేత మేయకూడదు, నీళ్లు త్రాగకూడదు. మనుష్యులందరూ ఏమంట? తమ దుర్మార్గతను విడిచి తాము చేయు బలాత్కారమును మానివేయాలి. అర్థమవుతుందండి? చాలు. అర్థమవుతుందండి? అక్కడ వాళ్ళైతే అసలు ఏకంగా మనుష్యులతో పాటు పశువులను కూడా పస్తులుంచారు. ఈరోజు మనం ఉన్నామంటేనే మనం ఆలోచన చేస్తున్నాం, ఉండాలా వద్దా, ఇంకేదన్నా సాగు చెప్దామా అని. అర్థమవుతుందండి? కానీ అక్కడ వాళ్ళు మనుష్యులేమి, పశువులేమి అంతటా అందరూ కూడా ఉపవాసము చాటించి ఒక దినము ప్రకటన చేసి ఆ రోజున వారందరూ కూడా ఉపవాసం ఉండి దేవుడు తన ప్రవక్త ద్వారా పలికిన మాటకు ప్రతిగా వారు ఉపవాసం ఉండి పశ్చాత్తాపపడి దేవునికి ప్రార్థన చేశారు. అయితే అక్కడ ఏమన్నది? తమ దుర్మార్గతను విడిచి
దుర్మార్గమును విడిచి అన్యాయము లేదా తాము చేసిన బలాత్కారము, ఏంటది? బలాత్కారము, దాన్ని మానేయాలి. దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే వయలెన్స్ అండ్ ఈవిల్ వేస్. వయలెన్స్ అండ్ ఈవిల్ వేస్. ఈరోజు చూస్తున్నారా వైలెన్స్? తెలుసా? అసలు జరగట్లేదా? జరుగుతుందా? జరగట్లేదా? జరుగుతుందా? ఈ మధ్య డైలాగులు కూడా వచ్చినాయి అనుకుంటా. చాలామంది నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో డైలాగులు వేస్తున్నారు. ఆ వైలెన్స్ ఎక్కడుంటే వాళ్ళు అక్కడ ఉంటారంట. మొన్న దురదృష్టవశాత్తు మన జిల్లాలోనే వినుకొండలో నడి రోడ్డున హత్య చేశారు. మనకు వైర్లు అయితే తప్ప తెలియదు అనమాట. జరిగిందా లేదా? నడి రోడ్డు మీద హత్య చేస్తే తర్వాత రాజకీయ నాయకులందరూ వచ్చారు. చాలా జరిగింది. అంటే అది వారి పార్టీల పరంగా అవ్వచ్చు, వారికి ఏవైనా విభేదాలు ఉండొచ్చు, కానీ నడి రోడ్డు మీద చంపుతుంటే దాన్ని ఆపకుండా వీడియో తీసి దాన్ని ఒక వైరల్ చేసి నానా దరిద్రమైనవన్నీ జరుగుతున్నాయి ఈ రోజుల్లో. తెలుసా? మన రాష్ట్రం మన జిల్లా ప్రకాశం జిల్లా వినుకొండ. మరి అట్లా ఉంది పరిస్థితి. వైలెన్స్ ఎక్కడికి వచ్చింది? ఈ రోజున అంతకుముందు చెడు స్వభావం, చెడు ఎక్కడుండేదంటే కొంతవరకే ఉంచేవాళ్ళు. మన ఊరంతా ఒక నియమం మీద ఉండాలిరా, మనమంతా కూడా ఒక మాట మీద ఉండాలి అని చెప్పి అట్లా ఉండేవారు. ఈరోజు మనకు వచ్చినటువంటి గ్రేటెస్ట్ గిఫ్ట్ ఆఫ్ హ్యుమానిటీ ఏంటి? ఇదే. అవునా? దీని ద్వారా ఎక్కడికి వస్తుందంట? మన బెడ్రూమ్లోకి వస్తుంది. వైలెన్స్, కీడు మన బెడ్రూమ్లోకి వస్తుంది, మనం పడుకునే దగ్గరికి వస్తుంది, మన నిద్రలో కూడా వస్తుంది. అంటే నిద్ర కూడా పోము, దాన్ని పట్టుకొని కూర్చుంటే చూసుకుంటూ ఉంటాం అన్నమాట. అవునా కదా? అంటే వాడు అట్లా చేస్తున్నాడు, వీడు ఎలా చేస్తున్నాడు. ఈ రోజున మొన్న కూడా సహోదరుడు చెప్పారు, శనిరాజు, ఒక చిన్న బాలుని రేప్ చేశారు. అలాగే చిన్న పిల్లలను రేప్ చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది? అలా చెయ్యాలి అని చెప్పేసి పసికందులకు మనం సర్వసాధారణంగా యుక్త వయసులో ఉన్న వారికి వాళ్ళకేం తెలుసులే, వాళ్ళకేం చాలా అమాయకులు అని మనం చెప్తూ ఉంటాం. అలాంటి వారికి కూడా ఈ దుర్మార్గపు క్రియలన్నింటినీ కూడా ఎవరు తెలియజేస్తున్నారు? తల్లిదండ్రులుగా మనం చెప్పట్లేదు, సహోదరులు ఎవరో చెప్పరు, ఎందుకంటే చెడిపోవాలని ఎవరు కోరుకోరు కాబట్టి. వారికి ఎలా తెలుస్తుంది? వాళ్ళు చూసే దరిద్రాన్ని బట్టి. అర్థమవుతుందండి? చూసే దరిద్రాన్ని బట్టి వాళ్ళకి ఇలా చెయ్యాలి, ఇది చేస్తే ఇలా జరుగుతుంది, ఇది చేస్తే ఇలా జరుగుతుంది ఎలా తెలుస్తుంది? వారు చూస్తున్నటువంటి కొన్ని విషయాలను బట్టి. కాబట్టి జాగ్రత్త, చాలా జాగ్రత్త. యవనస్తులు ప్రత్యేకంగా మీరేం చూస్తున్నారో జాగ్రత్త, మీరేం చేస్తున్నారో జాగ్రత్త, ఏమి వింటున్నారో జాగ్రత్త. అర్థమవుతుందా? మేము చూసేది జస్ట్ రీల్సే, 5 సెకండ్లో ఉంటాయి అన్న, మాకు పెద్ద అది ఇంపాక్ట్ ఉండదు అనుకో. మాకు ఒక 100 చూస్తే మీరు అది నిజమని నమ్ముతారు. అర్థమవుతుందా? ఈ సోషల్ మీడియా ప్రభావం వచ్చిన తర్వాత అది ఏదైనా అవనివ్వండి, దాని ప్రభావం ఎంతగా ఉంది అని అంటే, ఆ మధ్య మీకు తెలుసో లేదో గేమ్స్ గురించి ఎందుకు అట్లా చెప్తున్నానంటే, చాలామంది పిచ్చోళ్ళు అయిపోయారు గేమ్స్ వల్ల. పికాచు గేమ్ ఆడతా అయ్యో దొరుకుతాయి అంట, రోడ్డు మీద పోతే ఆ పాయింట్లో ఏంటో దొరుకుతాయి అని చెప్పి రోడ్డు మీద వెళ్తా ఒక ఆవిడ ఇక్కడ నుంచి అక్కడ అవతల బంగ్లాకి మధ్యలో గ్యాప్ ఉంది, ఆవిడ చూసుకోకుండా దూకేసింది, ప్రాణం కోల్పోయింది. ఏంటి? గేమ్లో ఒక పాయింట్ కోసం. అర్థమైందా? ఈ మధ్య అదేదో వచ్చింది మీ దరిద్రానికి, BGMI. అదే పబ్జీనే, ఆ పబ్జీ BGMI అని బ్యాన్ చేసినా కానీ మళ్ళీ రూపాలు మార్చుకొని వస్తాయి అన్నమాట. ఏదో అంతకుముందు మాకు వైరస్ HIV గురించి అక్కడ చెప్పేవాళ్ళు, దీనికి ఎంత చేస్తున్నా సరే అది మార్చుకొని వస్తుంది అని చెప్పి. ఆ వైరస్ బయట ఉండేది, ఎట్లకట్లా దాక్కునేవాళ్ళం. ఇప్పుడు అది కాదు, అది మొబైల్లోకి వస్తుంది. అర్థమైందా? వాటిలో ఏమో ఏదో ఏంటది రీఛార్జా, చికెన్ డిన్నర్ అంట, ఏదో వాటి కోసం పాయింట్లు కావాలంటే మన దగ్గర ఉండవు, లేకపోతే డబ్బులు పెట్టాలి, లేదా ఇంకొక వేరే యాప్స్ ఓపెన్ చేయాలి, వేరే యాప్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చాలా దరిద్రం ఉంది.
అది తెలుసుకుంటా పోతే ఆ దరిద్రంలో మనకి ఎలా ఉంటుందంటే బురద కంపలో మనం ఎంత తీస్తూ ఉంటే వస్తానే ఉంటుంది, చూసారా? అలా ఉంటుందన్నమాట. అంత దరిద్రం. అందుకే వదిలేమంటున్నాం. మీరేమేమి వదలమంటున్నారు. అర్థమైందా? సో ఇవన్నీ కూడా ఏమవుతుంది దానివల్ల? యవనస్తులు చెడిపోతారు. అంత బలం ఉంటుంది ఒక యవనస్తురాండ్రులో అంత బలం ఉంటుంది. గ్రామాల్లో, పట్టణాల్లో వీళ్ళే యవనస్తులే దేశానికి వెన్నెముక, వీరే ఇట్లా ఉంటారు అని చెప్పేసి ఒకటి రైతుల గురించి చెప్తారు, ఒకటి యవనస్తుల గురించి కూడా చెప్తారు. అర్థమవుతుందా? అంతటి బలము, శక్తి కలిగినటువంటి వారు యవనస్తురాండ్రు. మీరు కూడా వాళ్ళ గురించి చెప్తారు, మన గురించి కాదనుకో మాకండి. అర్థమైందా? సో మీకు కూడా దేవుడిచ్చినటువంటి కృప ఏంటంటే, దేవుడిచ్చిన కృప దేవునిలో ఎదగడానికి దేవుడిచ్చాడు. అయితే మనం ఏం చేస్తున్నాం దాన్ని? మన చెడు నడతలు, వయలెన్స్ అండ్ ఈవిల్ వేస్. ఇందాక నేను అన్న వస్తున్నాం, ఒక ముగ్గురు కుర్రోళ్ళు అమనపురం దాటాము, నడి రోడ్డు మీద, అది రోడ్డు మీదే సైడు. అంతకుముందు మరి రోజు రైతులు పొలాలు వేసుకుంటూ ఉండేలేమో తెలియదు, కానీ ముగ్గురు మాత్రం మంచి వేసి గ్లాసులు వేసి చేస్తున్నారనమాట. ఏందన్నా అంటే వాళ్ళ అయిపోయారు. పండగ వచ్చిందంటే, సెలవు వచ్చిందంటే మనకి అది ఉండాలి. మరి ఈరోజు బ్లాక్ డే అన్నారు, అంతేనా? ఈరోజు నిషేధమా? మరి వాళ్ళకి ఎలా దొరికిందో చూడండి. మరి అక్టోబర్ 2 గాంధీ గారిని తిట్టుకుంటూ ఉంటారు, ఆ రోజు దొరకదు. ఇంకా నాకు నిన్న వేరే అన్నవాళ్ళు తెలియజేశారు, రాజకీయ నాయకులు రేట్లు తగ్గించారంట వీళ్ళు వచ్చాక. అర్థమైందా? దేనికో మీకు అర్థం కావట్లేదా? మద్యానికి మద్యపాన నిషేధం చేయండి రా బాబు అంటే రేట్లు తగ్గించారంట. అది కూడా హామీ ఇచ్చారంట, మరి నెరవేర్చారంట. చూడండి, దేవునికి స్తోత్రం. ఓకేనా? అంటే దాన్ని బట్టి ఏమవుతుంది? ఒక సాధారణ యవనస్తుడికి 80 రూపాయలు, మరి ఎంతో నాకే తెలీదు, మళ్ళీ నన్నగా మాకు నీకు తెలుసానని తెలీదు. ఎంతో అంటే అంత సామాన్య యవనస్తుడికి కూడా దొరుకుతుంది కాబట్టి వాళ్ళు ఈ రీతిగా చేస్తూ ఉన్నారు. అందులో కూడా చాలా కల్తీలు, చాలా రకరకాల రొచ్చులు. ఒకప్పుడైతే దాని మీద యుద్ధాలు కూడా, యుద్ధాలు అంటే ధర్నాలు కూడా జరిగినాయి. చాలామంది మహిళలు, మా మగవారు ఇలా తాగి మమ్మల్ని కొడుతున్నారనో చంపుతున్నారనో, ఇంట్లో డబ్బులన్నీ అమ్మేస్తున్నారు. అప్పుడు డబ్బులు ఉండేవి కావు కాబట్టి ఆస్తులు, తపాలాలు అన్నీ అమ్మేస్తున్నారని చెప్పేసి గొడవలు జరిగి రాజకీయ నాయకులను మొత్తుకునేవాళ్ళు, బాబు తీసేయండి రా బాబు, మీకు దండం పెడతామంటే అదే ఇప్పుడు మరి నేను చెప్పకూడదు, ఓకేనా? వెన్నెముకై కూర్చుంది, ఓకేనా? అది ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయంట? మనిషి యొక్క చెడుతనములో నుంచే వస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎంత ఘోరమైపోయినాయి అంటే, నినివే పట్టణస్తుల ఘోరం, వాళ్ళ యొక్క దోషము దేవుని దృష్టికి ఘోరమైంది. ఎవరి దృష్టికి? దేవుడి దృష్టికి ఘోరమైంది. అయితే ఇందాక బ్రదర్ కూడా చెప్పాడు, ఇంకొక కేసు చెప్పాలి, మరి అది నెక్స్ట్ దాంట్లో చెప్తాం. రెండోది లాలెస్నెస్. ఓకేనా? చదువుదామా? ఎక్కడుందో? 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. 1 యోహాను పత్రిక, ఇందాక అన్న కూడా చెప్పింది, ఆజ్ఞాతిక్రమమే పాపం. చదవండి. పాపము చేయి ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపము. ఆజ్ఞ అతిక్రమమే పాపం. చిన్నపిల్లల దగ్గర నుంచి ఉంది ఆ మూఢత్వం. ఏది చేయొద్దంటామో అదే. మందు తాగొద్దురా అంటే అదే తాగాలి, సిగరెట్ తాగమాకండ్రా అంటే అదే తాగాలి, లేకపోతే పలానా చెయ్యొద్దురా అంటే అదే చెయ్యాలి. అది చేస్తేనే ఏమంటారు మనల్ని, అది చేస్తేనే మగతనం, లేకపోతే కాదు. అర్థమైందా? అంతటి హీనమైన స్థితికి ఈ రోజున మనమందరం వెళ్తున్నాం. అయితే అంటే మనందరికీ తెలుసు, గత ఐ థింక్ అరౌండ్ 12 years బ్యాక్, 12 సంవత్సరాల క్రితం, ఐ థింక్ ఢిల్లీ అనుకుంటా, అక్కడ జరిగినటువంటి దుష్కామ క్రియను బట్టి నిర్భయ అనే చట్టం వచ్చింది. ఏం చట్టం? నిర్భయ. ఇది చట్టం ఉందని తెలుసా? అందరికీ తెలుసా?
తెలీదా? తెలీదంట. నిర్భయ అనే చట్టం రేప్కి వ్యతిరేకంగా వచ్చినటువంటి చట్టం. ఢిల్లీలో ఆవిడ ఒక స్త్రీకి వ్యతిరేకంగా జరిగినటువంటి అనేక మంది కలిసి ఆవిడని సామూహిక అత్యాచారం చేయటాన్ని బట్టి వచ్చినటువంటి చట్టం. అతి క్రూరంగా, అతి కిరాతకంగా ఆమెను రేప్ చేసి చంపేశారు. కనుక ప్రభుత్వం అప్పటికప్పుడు చాలామంది ధర్నాలు చేయటం, అటు నార్త్లోను సౌత్లోను అనేక మంది ధర్నాలు చేసి ఆ చట్టాన్ని ఏర్పాటు చేశారు. ఏమని? ఇక నుంచి రేప్ చేస్తే గనక వారికి తీవ్రమైన చర్యలు ఉంటాయి. ఓకేనా? కాబట్టి తర్వాత హైదరాబాదులో జరిగిన దిశ కేసును బట్టి కూడా వారిని ఇమీడియట్గా వాళ్ళని చేయడం. అవునా? చేశారా? తెలుసా మీకు? ఎన్కౌంటర్ చేసి పడేశారు. సజ్జనార్ గారు ఉన్నప్పుడు సిపి కమిషనర్ గారు చేశారు. అయితే ఇన్ని చట్టాలు ఉన్నాయని తెలిసిన గత 2 రోజులుగా మీకు తెలుసో లేదో, వెస్ట్ బెంగాల్లో ఇందాక బ్రదర్ చెప్పినట్టు వెస్ట్ బెంగాల్ కేసు, ఆవిడ మెడికల్ స్టూడెంట్, అమ్మాయి మీద సామూహిక అత్యాచారం ఎంతోమంది, ఐ థింక్ అరౌండ్ 8 or 9 ఎంతమందో తెలియదు, అంతమంది అత్యాచారం చేసి ఆవిడను చంపేశారు. చంపేయటమే కాకుండా సాక్ష్యాలను తారుమారు చేయడానికి చాలా ప్రయత్నాలు చేశారు. వారి వెనక ఎంతో పెద్దవారు ఉన్నారంటున్నారు, అది నాకైతే తెలీదు. న్యూస్ ఏంటంటే రేప్ చేసి మానభంగం చేసి ఆమెను చంపేశారు. ఆ కుటుంబం తల్లడిల్లిపోతుంది. మాకు కనీసం డెడ్ బాడీ ఇవ్వమంటే వాళ్ళేమో ఇది కేసు జరుగుతుంది కాబట్టి మేము డెడ్ బాడీ ఇవ్వలేము, పోస్ట్ మార్టం చేయాలి, చాలా చేయాలి అని చెప్పేసి వాళ్ళు దూరం పెట్టేసి తల్లిదండ్రుల వీడియోలు చూస్తే నాకు చాలా బాధ అనిపించింది. ఈవెన్ ఒక ప్రార్థన చేయడానికి కారణం కూడా అదే, ప్రభా మరి ఎప్పుడు పోతుంది ఇది, ఇలాంటి ప్రదేశాలు ఇలాంటి విషయాలు మా దేశంలో జరగకుండా ఎప్పుడు పోతుంది అని అంటే దేవుడు చెప్పిన మాట, మరలా దానికి స్వస్థతను కలిగిస్తాను, మరలా చట్టాలను అలాగే మరలా ఆరోగ్యాన్ని దేవుడు కలుగు చేస్తానన్నాడు. అంటే మరి చట్టం లేదా? నిర్భయ చట్టం ఉంది. అలాగే ఇక్కడ దిశ అని పేరు పెట్టారు, మరి అది ఎంతవరకు ఉందో నాకైతే తెలియదు, కానీ అది కూడా ఉంది అంటారు. అవునా కాదా? అసలు అది మానభంగం చేయకూడదు అని చెప్పేసి చట్టం లేదా? నరహత్య చేయకూడదు అనే చట్టం లేదా? లేదా? మర్డర్ చేయకూడదు అనే చట్టం లేదా? ఉందా లేదా? బాబు మగపిల్లలు ఉందా లేదా? ఉందా? శిక్ష ఏంటి తెలీదా? మర్డర్ చేస్తే శిక్ష ఏంది? చేయలే, అదే తర్వాత ఏం చేస్తారు? జైల్లో వేస్తే సరిపోద్దా? ఉరి శిక్ష అంతేనా? అట్టయితే మీరు చాలా నేర్చుకోవాలి. అయితే జీవిత ఖైదు కానీ ఇంకా తీవ్రమైతే ఉరి శిక్ష కూడా వేస్తారు. అవునా కదా? అట్లాగా ఇన్ని చట్టాలు ఉన్నాయి, మనకు తెలీదా? మరి వాడు ఎందుకు నడు రోడ్డు మీద చంపాడు? మరి ఈడెందుకు ఇంతమంది కలిసి ఎందుకు అత్యాచారం చేశారు? చిన్న చిన్న పిల్లలను సైతం మనం పసికందులను చూసి ముద్దాడతామే, సంతోషంగా వారిని బొగ్గల మీద ముద్దాడి సంతోషంగా వారితో ఉంటామే, అలాంటి వారిని సైతం తప్పుడు కోణంలో చూడాలని ఎందుకు అనిపిస్తుంది? అర్థమవుతుందా? ఎందుకు అనిపిస్తుంది? ఆ తప్పుడు ఆలోచనలు ఎవరు నేర్పిస్తున్నారు? పుట్టుకతోనే వచ్చిందంటారా? చెప్పండి, కదా? అర్థమవుతుందండి? పెరిగిన పరిస్థితులు అంటారు, చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారు అంటారు. ఇప్పుడు మనం చూస్తుంటాం, అప్పుడప్పుడు సూర్యన్ బ్రదర్ కూడా స్టేటస్ పెడతా ఉంటాడు, మీరు చూస్తారో లేదో నాకైతే తెలియదు, కానీ చాలా పేదరికపు స్థితి నుంచి మంచిగా వాళ్ళు ఉన్నతమైన చదువులకు వెళ్ళిన వారు ఉన్నారు. మరి వాళ్ళకి పరిస్థితులు వారి మీద ప్రభావం చూపించలేదా? వారికి డబ్బు లేదు కదా, మరి వాళ్ళు ఎప్పుడు దిగజారలేదే, వారి యొక్క విలువల నుంచి దిగజారలేదే. మరి వీళ్ళు ఎందుకు దిగజారుతున్నారు? ఏమో రేపొద్దున మనం కూడా అట్లా అంటుందేమో, అంటే వాళ్ళనే అన్నానని వాళ్ళని కాదు, మనలో కూడా ఉంటుంది ఈ చెడు, మనలో కూడా ఉంటుంది. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పేరుకుపోయి ఉంటుంది, అవసరమైనప్పుడు బయటకు వస్తుంది. మనం దానికి ఛాన్స్ ఇచ్చినప్పుడు అది తగులుకుంటుంది అన్నమాట. దాన్ని మనం రేకెత్తించినప్పుడు అది బయటకు వస్తుంది. చాలామంది మర్డర్స్ చేసేవాళ్ళు అత్యావేశంతో వెళ్తుంటారు, ఆ టైంలో ఏం చేస్తున్నారో వాళ్ళకి కూడా తెలీదు, తీసుకుంటారు, ఏదో ఒకటి చేతిలో దొరుకుతుంది, అవతల వాడిని కొడతారు, చంపేస్తారు. అర్థమవుతుందండి? అంటే ఎందుకు జరుగుతాయంటే అంతటి చెడుతనం, అంతటి వైలెన్స్ ఈ రోజున పెరిగిపోయింది. అది ఎక్కడికి వచ్చిందంటే ఈవెన్ రోడ్ల మీద మీరు చూస్తే గత
కొన్ని సంవత్సరాల క్రితం ఢిల్లీలోనే కాదు, అంటే పేర్లు చెప్తున్నానని అక్కడే అని కాదు, అన్ని చోట్ల ఉంది, యూపీలో కానీ బయటకు తీసుకొచ్చి వాళ్ళని చంపేశారు. రోడ్ల మీద చంపుతుంటే కొడతంటే చూస్తా ఊరుకున్నారు. సినిమా చూసినట్టు చూశారు. అందరూ ఈ మధ్య ఏదో దరిద్రం పట్టుకొచ్చింది. అంతకుముందు ఎవడన్నా పడ్డాడంటే, పుసుక్కుని పడ్డాడంటే లేపుతారు, బండి మీద నుంచి పడినా సరే. అర్థమవుతుందా అండి? కొంతమంది తెలియక నవ్వుతూ ఉంటారు, అది వేరే. ఆ స్థితి నుంచి ఎంతటి స్థితికి వచ్చారంటే, వైలెన్స్ని చూస్తే, ఒకడు నాశనం అవడం చూస్తుంటే, ఒకడు చంపడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందంట. వాటికి నాకు అర్థం కాదు, మరి లైక్స్ ఎట్లా కొడతారో నాకైతే అర్థం కాదు. లైక్స్ అంటే మరి దాన్ని ఏం అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కాదు. ఒక వీడియో ఉంటుందండి, వాడు చూస్తేనేమో వాడు చంపుతూ ఉంటాడు, ఇక్కడ లైక్స్ ఉంటాయి. అంటే ఏంటి, నువ్వు దాన్ని చంపడాన్ని నువ్వు ఆనందిస్తున్నావా? ఇప్పుడు ఒక ఫోటో పెట్టారనుకోండి, నాకు నచ్చింది అనుకోండి, మనోడు మహేష్ ఒక ఫోటో పెట్టాడు, ఆ సూపర్ ఉన్నావు అని చెప్పి ఒక లైక్ పెడతా, అంతేనా? అట్లాంటిది ఆ వీడియోకి మీరు లైక్స్ కొడుతున్నారంటే దాని అర్థం ఏంటి? అది చూడటం నాకు ఆనందంగా ఉంది. పొలోమని ఏదన్నా ఉంటే ఫస్ట్ మొబైల్ తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు. మీకే వచ్చిందా రికార్డింగ్? ఇంకెవడికి తెలీదా? చాలామంది అడిగే ప్రశ్న కూడా కామెంట్స్లో అడుగుతూ ఉంటారు, మీరు వీడియో తీసే బదులు మీరు పోయి సహాయం చేయొచ్చు కదా అంటే, నాది కాదు అంటాడు. అక్కడ ఎక్కడో జరిగింది నాకు ఎవడో పంపించాడు అంటాడు. ఇది ఒక ఫార్వర్డింగ్ తలకాయ నొప్పి ఒకటి ఉంది, దరిద్రం. అర్థమైందా? సో ఇంత చెడుతనం, ఇంతటి దుష్కార్యం ఎందుకు జరుగుతుంది అని అంటే, మన చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కానీ ఏమీ లేదట, ఆజ్ఞ అతిక్రమము జరుగుతుంది. ఆజ్ఞను పాటించటం లేదు. ఇంకా చెప్పాలంటే అన్న చెప్పినట్టుగా దేవుని యొక్క భయము లేదు. దేవుని యొక్క భయము లేకుండా మనం ఏం చేస్తున్నామంటే, పైన ఒకడు శిక్షించేవాడు లేడు కదా. ఇప్పుడు మనల్ని ఎవడో చూడలేదు. ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ అని అంటే, మనుష్యులు. ఇందాక చెప్పినట్టు దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుష్యులు. ఇదంతా కూడా మనుష్యుల యొక్క చెడుతనమును బట్టి, మనుష్యులు చేసేటటువంటి చెడు కార్యములను బట్టి వాడు ఏం చేస్తాడు? ఇంకా మన దాంట్లో ఎంత దరిద్రం తయారైందంటే, కొంతమంది టెర్రరిస్టులుగా మారి విదేశాలకు, లేకపోతే మన దేశాన్ని చిన్నాభిన్నం చేయాలి, బాంబుల ద్వారా చంపేయాలి, లేదా ఇంకొకటి చేయాలి అనేటటువంటి ఆ దేశాలకు మన వాళ్ళే అదేందో మరి రైట్ సైడ్ ఎందుకుందో తెలియదు కానీ మన వాళ్ళే సహాయం చేస్తున్నారంట. తెలుసా? బెంగళూరులో మావాడు అనకూడదు మరి, ఎందుకంటే వాడు టెర్రరిస్ట్ కాబట్టి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, వాడికి ఏం దరిద్రం వచ్చిందో, వాడికి జీతం తక్కువైందో మరి నాకైతే అర్థం కాల. మంచిగానే వస్తాయి జీతాలు, అయినా సరే వాడు పోయి టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్కి సహాయం చేసి ఎక్కడున్న రహస్యాలను వాళ్ళకు చేరేస్తున్నాడంట. తెలుసా? పట్టుకున్నారు. అట్లాగే ఈ మందు బాంబులు పేలుస్తారు చూసారా, పేలుళ్ళు జరుగుతూ ఉంటాయి చూసారా, హైదరాబాద్లో కావచ్చు, అలాగే అనేక ప్రాంతాల్లో. వాళ్ళలో హెల్ప్ చేసేది ఎవరు అనుకుంటున్నారు? లోకల్లో ఎవడో ఒకడు ఉంటాడు. ఎవడో ఒకడు సహాయం లేకుండా అది జరగదు. అంతా వచ్చేసి పేల్చేసి వేరే రాష్ట్రానికి, వేరే దేశాలకు వెళ్ళిపోయేటటువంటి సందర్భం జరగదు. ఎందుకంటే మన దేశంలోకి రావడానికి కూడా ఏదైనా మార్గం నుంచి వచ్చినప్పుడు అక్కడ చెకింగ్స్ జరుగుతాయి. అక్కడ కూడా వాళ్ళు దాటుకొని వస్తున్నారంటే దాని అర్థం ఏంటి? అక్కడ అన్యాయం జరుగుతుంది, అధర్మం పెచ్చుమీరుతుంది, పేట్రేగిపోతుంది. లాలెస్నెస్ అంటే తెలుగులో, అచ్చ తెలుగులో చెప్పాలంటే అధర్మం, బైబిల్ భాషలో చెప్పాలంటే ఆజ్ఞాతిక్రమం. దీన్నే పాపము అన్నాం. పాపం వలన వచ్చు జీతం ఏంటి? అంతిమ జీతం మరణమే. అయితే క్రీస్తు యేసునందు కృపావరం నిత్య జీవం. అర్థమవుతుందండి? ఈ రెండు మాటలు గుర్తుపెట్టుకోండి, లాలెస్నెస్, వికెట్నెస్, చెడు నడత, అలాగే అధర్మం లేదా ఆజ్ఞాతిక్రమం.